అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్యామలా నవరాత్రి శుభాకాంక్షలండి. నేను ప్రతి సంవత్సరం కూడా శ్యామలాదేవి నవరాత్రులు, అలానే దేవీ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా చేస్తానండి. కానీ నేనేందంటే వీడియోస్ అనేటివి ఎక్కువ అప్లోడ్ చేయడం అలాంటివి అయితే చేయనండి. కానీ ఈసారి అమ్మ నాకు కొద్దిగా ధైర్యాన్ని అయితే ఇచ్చారండి. అందుకని నేను ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అమ్మవారి వీడియోస్ అనేటివి పెడుతున్నాను. ఏదైనా సరే అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయండి. అమ్మ సంకల్పిస్తేనే కదండి మనం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్తాము. నాకు అమ్మ ఆ ధైర్యాన్ని ఇచ్చింది అని నేను నమ్ముతానండి. నేనైతే పూజ ఎలా చేసుకున్నాను అది మాత్రమే నేను తెలియజేస్తానండి. ఎందుకంటే ఈ నవరాత్రులు అంటే గుప్తంగా జరుపుకోవాలి కాబట్టి పూజా విధానం వీడియో అయితే నేను తీయలేదండి. ఆ టైంలో కూడా మనకి తీయడానికి అంత టైం కూడా ఉండదు. ఈరోజు మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నాను, అమ్మవారి అలంకరణ ఇవంతా నేను ఎప్పుడు చేసుకున్నాను, నైవేద్యం ఏం పెడతాను, నియమాలు ఏం పాటిస్తాను ఇది మాత్రమే నేను తెలియజేస్తానండి. నాకైతే అమ్మవారి నవరాత్రులు ప్రారంభించిన తర్వాత నా జీవితం అనేది ఆల్మోస్ట్ చాలా చేంజ్ అయిందండి. నేను ఈసారి చెప్పాను కదండి అమ్మవారికి చాలా బాగా చేయాలి అని. రీసెంట్గా నేను హైదరాబాద్లో మదీనాకు వెళ్ళి నేను ఒక 5 చీరలు అయితే తెచ్చుకున్నానండి. నా శక్తికి తగ్గట్లుగా నేను అమ్మవారికి 5 చీరలు తెచ్చుకొని అమ్మవారికి నేను 9 రోజులు కూడా ఘనంగా చేయనైతే నేను అనుకున్నానండి. మీకు ఎవరికైనా సరే ప్రతిరోజు కూడా అంటే ఈరోజు మొదటి రోజు కదండి, 9 రోజులు కూడా అమ్మవారి రూపాలు, అమ్మవారి అలంకరణ చూడాలి అన్నా కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ రూపంలో మనం అప్లోడ్ చేసే వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి. అమ్మవారి పూజ చేసినా కూడా మనకి ఎంత ఫలితం వస్తుందో అమ్మవారిని చూసినా కూడా మీకు అంతే ఫలితం అనేది వస్తుందండి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ చూడకపోయినా పర్లేదండి, నేను కమ్యూనిటీ ట్యాబ్లో అమ్మవారి ఫొటోస్ అనేటివి పెడుతూ ఉంటాను. మీరు కమ్యూనిటీ ట్యాబ్ని కూడా ఫాలో అయితే సరిపోతుందండి. అమ్మవారి చూడండి ఎంత కళగా ఉన్నారో, ఎంత బాగున్నారు కదా అండి. ఈ అమ్మవారి ఫేస్ అనేది నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్ నుంచి అయితే తెచ్చుకున్నానండి. ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అవన్నీ కావాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అనేటివి షేర్ చేస్తాను. నవరాత్రుల్లో మొదటి రోజు తెల్లవారుజామున నేనైతే 2:30కి అయితే నిద్ర లేచానండి. అప్పటికి లేస్తే కానీ నాకు 7 గంటలకల్లా నాకు పూజ అనేది అవ్వలేదండి. చేస్తూ ఉంటే అవుతూనే ఉంటుందండి. పూజలు అంటే ఇంకా అంతేనే కదండి. నేనైతే పొద్దునే 2:30కి నిద్ర లేచి ఇల్లంతా తుడుచుకొని తర్వాత నేను అమ్మవారికి పూల అలంకరణ అనేది చేసుకున్నానండి. నేను నిన్న రాత్రి అంటే నవరాత్రి ముందు రోజు రాత్రే నేను అమ్మవారికి చీర అలంకరణ అంతా చేసుకున్నాను. ఓన్లీ పూల అలంకరణ మాత్రం నేను ఈ రోజు అయితే చేసుకున్నానండి. అమ్మవారికి పూజ అనేది నేను షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను. నేను రీసెంట్గా ఒక పూజా షాప్కి వెళ్తే అక్కడ నాకు అమ్మవారి గుప్త నవరాత్రుల పూజా పుస్తకం అనేది దొరికిందండి. ఈ పూజా పుస్తకం నాకు 30 రూపాయలు అయితే పడింది. ఈ అమ్మవారి పుస్తకం తెచ్చుకొని నేను షోడశోపచార పూజలు అనేటివి చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పాయసం అలానే తేనెనైతే నేను సమర్పించానండి. అమ్మవారికి నేను పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత మనము అమ్మవారికి ఎలాంటి నియమాలు పాటించాలి అంటే మనం 9 రోజులు నియమంగా చేసే పని అయితే 9 రోజులు కూడా మన ఇంట్లో మనిషి ఒక అతిథి ఎలా వస్తే మనం ఎలాంటి సత్కారాలు చేస్తాము అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మనం వాళ్ళకి స్నాక్స్ అనేటివి, అలానే నైట్ భోజనం, ఇలా మనం ఎలా అయితే ఒక అతిథిని ఎలా గౌరవిస్తూ చూస్తామో అదేవిధంగా మనము అమ్మవారిని అయితే చూసుకోవాలండి. నేనైతే ఉదయాన్నే 7 గంటలకి అమ్మవారికి ఇడ్లీ అనేది పెట్టానండి. తర్వాత మధ్యాహ్నం భోజనం అనేది, సాయంత్రం సంధ్యాహారతి, అలానే నైట్ ఏదైనా టిఫిన్ ఐటమ్ అనేది అమ్మవారికి పెడతానండి. ఈ విధంగా అయితే నేను ప్రతి సంవత్సరం నవరాత్రి పూజలు అనేటివి చేసుకుంటానండి. ఈ అమ్మవారి అలంకరణ ఎలా చేసుకున్నానో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నానండి, చూడండి. ఒకవేళ మీరు కలశం అఖండ దీపం పెట్టుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలండి. ఖచ్చితంగా నేల మీద పొనుకోవాలి, అలానే అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు అనేటివి పాటించాలండి. అలానే ఈ నవరాత్రుల్లో మనము బూతులు అనేటివి, అబద్ధాలు అనేటివి చెప్పకూడదండి. అలానే మనము బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి. అలానే ఈ నవరాత్రుల్లో మనము గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం 5 నెలల లోపల అయితే మాత్రమే మీరు పూజలు అనేటివి చేసుకోవాలి. 5 నెలల తర్వాత పూజలు అనేటివి చేసుకోకూడదండి. అలానే ఇంకా రోజు తలస్నానం చేయాలా అంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు మొదటి రోజు హెడ్ బాత్ చేయండి. తర్వాత మీరు లాస్ట్ రోజు అయితే మీరు తలస్నానం చేయండి. మిగతా అన్ని రోజులు చేసుకోగలనంటే చేసుకోండి. కానీ హెల్త్ పరంగా మీకు ప్రాబ్లం అనుకుంటే మీరు హెడ్ బాత్ అనేది ఏం చేయాల్సిన అవసరం లేదు. నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి బెల్లంతో చేసిన ఏ నైవేద్యమైనా చాలా ఇష్టమండి. బెల్లం పాయసం, బెల్లం పరమాన్నం, ఇంకా మీకు శక్తి ఉంటే మీరు అమ్మవారికి పులిహోర, దధ్యోజనం ఇలాంటివి కూడా మీరు చేసుకోవచ్చండి.
ఇంకా చాలా డౌట్స్ అనేటివి నేను క్లియర్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియోని చూడండి. ఇప్పుడైతే మీరు నేను చేసిన అలంకరణ ఎలా చేశానో మీరు ఇప్పుడు చూడండి. అమ్మవారి అలంకరణ మొత్తం చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. ఒకసారి అమ్మవారి అలంకరణ మొత్తం చూడండి నేను ఎలా చేశాను.